ఇగో సేటు నీ మీద వీడియోలు రావద్దు అని అంటే ఎట్లయితే షిరిడికి ఫోన్ చేసి ప్రమోద్ని వీడియోలు చేయొద్దని చెప్పండి అని చెప్పినావు, అట్లనే షిరిడికి ఫోన్ చేసి ప్రమోద్ ఏం తప్పు లేదు, ఈ లలిత్, కరుణాకర్, భారతవర్ష, భాస్కర్కి ఈ కొడుకులని మొత్తం నాశనం పట్టించేదాకా అసలు వదలకండి, తిప్పుతూనే ఉండండి కోర్టుకి, ఆ సివిల్ ఇంకా క్రిమినల్ సూట్ ఫైల్ చేయండి, నేను మీకు 100% సపోర్ట్ ఇస్తా, ఈ కొడుకులు ఎట్లాంటి వాళ్ళు నాకు అర్థమైంది, ఈ కొడుకులు బ్లాక్మెయిలింగ్ నా కొడుకులు అని చెప్పి ఫోన్ చేస్తే బాగుంటుంది. అప్పటి నుంచి నేను వీడియోలు చేయడం ఆపేస్తా. 2, షిరిడీలో సివిల్ ఇంకా క్రిమినల్ సూట్ ఫైల్ అవ్వడానికి ప్రతిదీ రెడీగా ఉంది. నాకు తెలిసి అది షిరిడి CEO కూడా 1 month బ్యాకే అనౌన్స్ కూడా చేసిరు. और FIR भी हमने जो है 10-12 FIR जो है वो साउथ के कई लोग जो है उनके खिलाफ किया है, और उनके खिलाफ भी अभी जो है हम 2-4 दिन में जो है सिविल और क्रिमिनल सूट जो है राहता कोर्ट में दाखिल करने वाले. కాబట్టి ఒక్కసారి సివిల్ ఇంకా క్రిమినల్ సూట్ వీళ్ళ మీద ఫైల్ అయింది అనుకో, నేను సేటు అనడం మానేస్తా, సేటు మీద వీడియోలు చేయడం కూడా మానేస్తా, ఈ కొడుకులను ఎట్లా తగులుకోవాలి అట్లా తగులుకుంటా. ఎందుకంటే వాళ్ళు చేసినవి నువ్వు మర్చిపోయినవేమో, వాళ్ళు చేసినవి నేను మర్చిపోను, సాయిబాబా భక్తులు ఎవ్వడు కూడా మర్చిపోడు, ఎందుకంటే వాళ్ళంతా నీచంగా మాట్లాడిరు అన్నట్టు. ఇంకొకటి వీళ్ళు ఏమన్నారు, 4 సంవత్సరాలు టైం ఇస్తే సాయిబాబా మందిరాలే లేకుండా చేస్తాం అన్నాడు. ఆ లలిత్ గాడు ఏమన్నాడు, సాయిబాబా కూర్చునే అన్ని దర్గాలు మసీదులే కూలగొట్టాలి అన్నాడు. ఆడు కూడా వస్తాడంట ముందుకి, కూలగొట్టడానికి ముందు వాడే నించుంటాడంట. ఒకే అయ్యకి బుట్టు ఉంటే రమ్మన్ సేటు నీ గుడిని వచ్చి కూలగొట్టమని చెప్పు, నీ గుడి దర్గా రూపంలో ఉందని చెప్పి ప్రూవ్ చేయమని చెప్పు. చెప్తున్నాయి కదా, ఒకే అయ్యకి బుట్టు ఉంటే ఆ పని ఏదో నీ గుడి నుంచి స్టార్ట్ చేయించుకో, నీకెంత మండుతుందో అప్పుడు నీకే తెలుస్తుంది. నాకు ఇప్పుడు 100 రెట్లు మండుతుంది, నీ గుడి జోలికి వచ్చినప్పుడు నీకు 1000 రెట్లు మండుతుంది. అక్కడనే పూడ్చిపెట్టేస్తావు ఈ కొడుకులని. సో చెప్తున్నా కదా, మళ్ళీ మంచివాళ్ళు అన్నావు కదా, ఒకే అయ్యకి బుట్టు ఉంటే ఫస్ట్ నీ గుడిని ఊలగొట్టమని చెప్పు, దాని తర్వాత వేరే గుడిల జోలికి రమ్మని చెప్పు. నీ గుడి జోలికి గనక ఈ కొడుకులే వచ్చిండు అనుకో, నేనే వస్తా ఈ కొడుకులని అక్కడే పాతి పెట్టడానికి. సో సాయిబాబా మందిరం నువ్వు కట్టినా ఎవడు కట్టినా సరే గుడి జోలికి వస్తే ఎవరిని వదిలేదు లేదు. నేను బొచ్చడు ప్రూఫ్లు పెట్టిన. రమణ మహర్షి సాయిబాబా గురించి ఏం చెప్పిండు, రమణ మహర్షి సాయిబాబాని ప్రచారం చేయమని ఎందుకు చెప్పిండు, నీమ్ కొరలి బాబా సాయిబాబా ఎందుకు దక్షిణ తీసుకుంటాడు, సాయిబాబాకున్న యోగిక్ పవర్స్ ఏంటి, సాయిబాబా సమాధిలో నుంచి ఎలా మాట్లాడగలుగుతారు, ఇట్లాంటి ప్రూఫ్లు పెట్టిన. లాహిరి మహాశయ మహావతార్ బాబా శిష్యుడు ఆయనేం చెప్పిండో పెట్టిన. కుర్తాలం పీఠాధిపతి వారు మౌనస్వామి సాయిబాబాని కలిసి కండయోగ సాధన నేర్చుకున్నాక సౌత్ ఇండియాకి వచ్చి దాని తర్వాత కుర్తాలం పీఠం పెట్టారు. కుర్తాలం పీఠంకి సాయిబాబాకి మంచి సంబంధం ఉంది, అందుకే ఇప్పటికీ కుర్తాలం పీఠంలో సాయిబాబా ఆరాధన జరుగుతుంది అని చెప్పారు. కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామి వారు షిరిడీకి వచ్చి సాయిబాబా సమాధి మందిరం చుట్టూ ఒక ప్రదక్షిణ చేసిరు, అట్లనే అక్కడ సంధ్యావందనం అనుష్ఠానం అవి కూడా చేసుకున్నారు అని చెప్పిన. కానీ కొడుకేమన్నాడు, సాయిబాబా కూర్చుని ప్రతిదీ దర్గానే మసీదే అన్నాడు. మరి జయేంద్ర సరస్వతి స్వామి షిరిడీకి వచ్చి ప్రదక్షిణ చేసినప్పుడు ఇంకక్కడ సంధ్యావందనం చేసుకున్నప్పుడు మరి నువ్వు అడగకపోయినా ఎట్లరా చేసుకుంటారు పీఠాధిపతులు, నువ్వు చెప్పినట్టు సాయిబాబాది మసీదో దర్గానో అయితే అక్కడ సంధ్యావందనం ఎందుకు చేసుకుంటాడు, దాని చుట్టూ ప్రదక్షిణ ఎందుకు చేసుకుంటాడు అని అడగకపోయినావు, నోరు రావట్లేదా నీకు? ఇట్లాంటి ఎన్నో ప్రూఫ్లు పెడితే ఆడన్న మాట ఏందో తెలుసా, ఆయన ఇలాగా బస్ స్టాండ్ పుస్తకాలు రాసుకొచ్చేసి, లేకపోతే ఎవడో ఒకరాగా ఆ పేజీలో రాశాడు, 300 పేజీల పుస్తకంలో 3 అక్షరాలు సాయి గురించి రాశారు అని చెప్పి లత్తుపోరు ప్రమాణాలు తేవటం. విన్నావు కదా వాడు ఏం మాట్లాడుతున్నాడు, అవి అసలు ప్రూఫ్లే కాదని మాట్లాడుతున్నాడు. రోడ్ సైడ్ బుక్ స్టాల్లో కొనుక్కున్నానంట బుక్కులు. అవును, మరి అలా అయ్యే బుక్ స్టాల్ పెట్టుకొని అమ్ముతుంటే అందులోనే కొనుక్కున్నా, మరి అందుకే చెప్పింది కాకుమాను బుక్ స్టాల్ అని చెప్పి. సో ఇవన్నీ మర్చిపోయినావా నువ్వు? మేము ఇవ్వడం మర్చిపోము, ఎందుకంటే మాకు మందిరాలు లేవు, మాకు సాయిబాబా భగవంతుడితో సమానం. వచ్చింది మానవ రూపంలో అయినా బ్రహ్మజ్ఞానియే బ్రాహ్మణ్ అని చెప్పి మాండూక ఉపనిషత్తు చెప్తుంది, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని చెప్పి. ఎవడైతే బ్రహ్మజ్ఞాని ఉంటాడో వాడే బ్రాహ్మణన్ అని చెప్పి. మరి అందుకే కదా అన్ని మందిరాలు. రమణ మహర్షి, నీమ్కరలి బాబా ఇట్లాంటి ఎంతో మంది సాయిబాబా టైం లైన్లో బ్రతికిన వాళ్ళు సాయిబాబాని పైననే పెట్టారు కాబట్టే
వాళ్ళకి లేని మందిరాలు సాయిబాబాకు ఉన్నాయని బొచ్చడు ప్రూఫ్లు పెట్టిన. ఇండియాలో ఇప్పటి వరకు ఎవడు కూడా సోషల్ మీడియాలో నేను పెట్టిన ప్రూఫ్లు పెట్టలే. అట్లాంటి దానికి వాడు రెస్పెక్ట్ కూడా ఇస్తలేడు అన్నట్టు. సో ఇక్కడ వాడి ఈగోనే వాడికి ఇంపార్టెంట్ తప్ప ఇంకోటి ఏం కాదు. ఆడి జీబలిపై ఆడికి ఇంపార్టెంట్ తప్ప హిందువులు నిజంగా కలిసి ఉండాలి అని వాడు నిజంగా కోరుకుంటే నువ్వు ఏదైతే బయట చెప్పుకొని తిరుగుతున్నావో ఆడు చాలా మంచివాడు, ఆడు మారిపోయిండు. ఆడు కాదు, ఆడి గ్యాంగ్ కూడా మంచిదే. ప్రమోద్ గెలుక్కోవడం వల్లనే వాళ్ళు సాయిబాబాని గెలుక్కున్నారు అని చెప్తున్నావు చూడు. నిజంగా హిందువులు కలిసి ఉండాలి అని అంటే రమణ మహర్షి సాయిబాబా గురించి ప్రచారం చేయమని తన 2 శిష్యులను పంపించినని ప్రూఫ్లు పెట్టినప్పుడు ఏంటి సాయిబాబా స్థితి అంత గొప్పదా, నేను ఒకసారి ఆ చరిత్ర తెలుసుకుంటా అని చెప్పి అప్పుడే వాడు ఆపేస్తాడు సాయిబాబా గురించి మాట్లాడడం. కానీ ఆడేం చేసిండు, మళ్ళా వీడియోలు చేసిండు. రమణ మహర్షిని కాదన్నాడు, నీంకరలి బాబాని కాదన్నాడు, చాగంటి గారిని కాదన్నాడు, గరికపాటి గారిని కాదన్నాడు, తన సొంత గురువైన వద్దిపర్తి పద్మాకర్ గారిని కాదన్నాడు. మైలవరపు శ్రీనివాసరావు గారు అనుకుంటా సాయిబాబా గురించి సచ్చరిత్ర రాశారు. ఆయనని సెటైరికల్గా వీడియో చేసి మరీ తిట్టిండు అన్నట్టు. మోహన్ భాగవత్ గారిని కాదన్నాడు వీడు. ఆడు ఇనే రకం కాదు. 2 నేను గెలుక్కోవడం వల్లనే ఇష్యూ పెద్దగా అయితే ఆడు నా మీద వీడియోలు చేయాలి, కానీ కొన్ని కోట్ల మంది ఆరాధించి సాయిబాబా మీద వీడియోలు చేస్తుండంటే ఇప్పుడు ఆడు ఏందని, నన్ను గెలుక్కోవాలంటే నా మీద వీడియోలు చేయాలి. అది వదిలేసి సాయిబాబా మీద వీడియోలు చేసి నువ్వు వాడు మంచోడు అంటున్నావు చూడు. అందుకే అంటుంది నీ ల్యాండ్ ఇష్యూ ఆడికి తెలుసు. సో ఆడు నిన్ను బ్లాక్మెయిల్ చేస్తుండు. మరి ఆడేదైతే వీడియో చేశాడో నా దగ్గర ఆ ప్రూఫ్లు ఉన్నాయి, ఈ ప్రూఫ్లు ఉన్నాయి, కాల్ రికార్డు ఉంది అని, మరి అప్పటి నుంచే కదా నువ్వు భయపడ్డం స్టార్ట్ చేసింది. అంతకుముందు ప్రెస్ మీట్లో ఏం చెప్పినావు, ఆ వదిలిపెట్టేదే లేదా, నా కొడుకులను వదిలిపెట్టే లేదా నువ్వు. మరి ఇప్పుడు ఎందుకు వదిలిపెడదామని చూస్తున్నావు? ఈ నలుగురు ఎంత దిగజారుడు బ్రతుకుతారో సాయిబాబా జోలికి వచ్చినందుకు కోర్టు చుట్టూ తిరగలేక సంపాదించి డబ్బులు ఖర్చు పెట్టి మొత్తం నాశనం అవుతారో ఈ నలుగురు ఎగ్జాంపుల్ ప్రపంచానికి చూపిస్తే ఇంకొకడెవ్వడు వచ్చి సాయిబాబా గురించి మాట్లాడాడు, ధైర్యం కూడా చేయడు మాట్లాడడానికి. ఇంకొకటి సైటు మందిరాల వాళ్ళందరినీ పోగు చేసి అలా మైండ్కి ఒకటి ఎక్కిద్దాం అనుకున్నాం అనుకో, వీళ్ళు చేసిన వీడియోల వల్ల సాయిబాబా మందిరాలకు ఎఫెక్ట్ పడుతుంది అని. బొక్క కూడా ఎఫెక్ట్ పడలేదు. నువ్వు అట్లాంటి కనుక చెప్పినావు అనుకో, ఇక నీ మందిరందే లైవ్ పెడుతుంటావు కదా, నీ మందిరంలో జరిగిన ప్రతి ఈవెంట్ని గురు పౌర్ణమిది కూడా లైవ్ పెట్టుంటావు, January 1st కూడా లైవ్ పెట్టినావు కదా. అవే ఫుటేజ్ తీసి అసలు ఈయన మందిరానికి ఇంతమంది వస్తే వేరే సాయిబాబా మందిరాలకి ఎంతమంది వస్తారు, అసలు వీళ్ళు చేసిన వీడియోల వల్ల మందిరాలకు ఎఫెక్ట్ పడట్లేదు అని చెప్పి నీ మందిరాన్నే ప్రూఫ్ లాగా పెడతా. ఏంది నీ పరిస్థితి? సో దృశ్యం సినిమాలో డేట్లు గుర్తుండేటట్టు అదే ఇంజెక్ట్ చేస్తూ ఉంటాడు చూడు, నువ్వు అట్లనే మందిరాలకు ఎఫెక్ట్ పడుతుంది అని అదే ఇంజెక్ట్ చేసినావు అనుకో, నీ మందిరం ఫుటేజ్ బయటికి తీస్తా. మరి బొచ్చుకట్ట వాళ్ళ బొక్కలో వీడియోలకి ఎంతమంది మానేసిర్రు సాయిబాబా గుడిలోకి రావడం. మొన్న గురు పౌర్ణమి ద బెస్ట్ ఎగ్జాంపుల్. బొచ్చు కూడా మారలేదని చెప్పడానికి. అన్ని మందిరాలు కిటకిటలాడినాయి. షిరిడీలో 7 కోట్ల పైనే 3 రోజుల్లో వచ్చింది డొనేషన్స్, అంటే హుండీ రూపంలో. అంటే ఆలోచించు, మా ఇంటి దగ్గర సాయిబాబా మందిరానికే 5,000 నుంచి 6,000 మంది వచ్చి పొద్దున్న నుంచి రాత్రి వరకు గుడి బంద్ చేసేంతవరకు. సో జనాలు బిజీ ఉండి గుడికి పోతలేరు తప్ప ఈ బొచ్చు ఈ కొడుకులు చేసిన వీడియోల వల్ల మందిరాలకు ఎట్లాంటి ఎఫెక్ట్ పడలేదు. సో ఎక్కువ తక్కువ అబద్ధాలు స్ప్రెడ్ చేయడానికి, మందిరాల వాళ్ళని ఏకం చేయడానికి చూసినావు అనుకో. అయినా ఒకట్లే, నువ్వు చెప్తే ఏ మందిరం ఓడింటాడు కనుక. ఆ మందిరానికి ఎఫెక్ట్ పడుతుంది అంటే మరి 20-30 సంవత్సరాల నుంచి మందిరాన్ని నడిపిస్తురుగా, బ్యాంక్ అకౌంట్ ఉంటుందిగా, అందులో ఉన్న ఫండింగ్తో నడిపించుకోండి గుడిని. ఒక్కసారి ఇట్లాంటి కొడుకుల జీవితము ఎంత ఘోరంగా నాశనం అవుతుందో సాయిబాబా జోలికి వస్తే ప్రపంచానికి తెలిసినప్పుడు ఇంకెవ్వడు మాట్లాడాడు. సో మందిరానికి మళ్ళీ వైభవం వస్తుంది బొక్కలోది. గురు పౌర్ణమి ఒక్కటి చాలు, సాయిబాబా మందిరానికి ఎంత వైభవం ఉంది, సాయిబాబాకి ఎంత వైభవం వచ్చింది, అసలు సాయిబాబాకి వైభవమే తగ్గలేదని చెప్పడానికి. సో మందిరాల వాళ్ళ మైండ్ని నెగిటివ్గా ఇంజెక్ట్ చేద్దాం అనుకున్నావు అనుకో, చెప్పినా కదా నీ మందిరంలో ఉన్న ఫుటేజ్ తీసి బయట పెడతా. సో మళ్ళీ చెప్తున్నా, సేటు అనుకుంటా నేను వీడియోలు చేయొద్దు అని నువ్వు అనుకుంటే, షిరిడీకి ఎట్లయితే ఫోన్ చేసి నా గురించి నెగిటివ్గా చెప్పినావో, షిరిడీకి ఎట్లయితే ఫోన్ చేసి ప్రమోద్తో వీడియోలు చేయడం ఆపిచ్చండి అని చెప్పినావో, అక్కడికే ఫోన్ చేసి కొడుకులను అసలు వదలకండి, నేను మీ సైడ్ ఉంటా అని ఒక మాట షిరిడీకి ఫోన్ చేసి చెప్పు, సాయిబాబా నీ వైపు ఉంటాడు. ఇంకొకటి, నువ్వు అనుకుంటున్నావేమో
నువ్వు ఫోన్ చేస్తే సివిల్ ఇంకా క్రిమినల్ సూట్ అవ్వకుండా వాళ్ళు చూసుకుంటారు అని. బొక్కేం కాదు, షిరిడీలో 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి అన్ని వదిలిపెట్టి అక్కడే ఉన్న తెలుగు వాళ్ళు బొచ్చడి మంది ఉన్నారు. సో నువ్వు చెప్తే ఏం నడవదు ఇక్కడ. ఆల్రెడీ షిరిడీలో సాయిబాబాతో పాటు ఎవరెవరైతే తిరిగారో ఆ వంశంలో ఇప్పుడు వచ్చిన 4th జనరేషన్ 5th జనరేషన్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరికీ చెప్పిన నేను వీళ్ళని అసలు వదిలిపెట్టొద్దు అని చెప్పి. సో సంస్థానంలో ఉన్న వాళ్ళు యాక్షన్ తీసుకోకపోయినా సరే ఊరోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద నుంచి ఖచ్చితంగా ఈ కొడుకుల మీద యాక్షన్ తీసుకోమని చెప్పి ప్రెషర్ ఉంటుంది. నేను చెప్పినా కదా, నేను దిగజారిన అనుకో షిరిడీలో గేట్ నెంబర్ 2 దగ్గర ఈ బ్యానర్ పట్టుకొని ఎంతోమంది సాయిబాబా భక్తులతో ఆల్రెడీ మాట్లాడిన వాళ్ళు కూడా నేను షిరిడీ పోయినప్పుడు వస్తా అని చెప్పారు. గేట్ నెంబర్ 2 దగ్గర నించుంటాం. ఇది నేషనల్ ఇష్యూ అవుతుంది. ఇప్పటివరకు నేను తెలుగులోనే తెలుసు. గేట్ నెంబర్ 2 దగ్గర నించున్నా అనుకో, ఒక్కసారి దిగజారినా అనుకో, అక్కడ నేను నించుంటే నీ పరిస్థితి ఏంది, ఈ కొడుకుల పరిస్థితి ఏంది? నువ్వు ఎవరినైతే మంచోళ్ళు అని చెప్పుకొని తిరుగుతున్నావు, అంతకుముందు ఎల్కొడక ఎమ్ముకొడక అది ఇది అని గలీజ్ కామెంట్లు పెట్టి అలా వీడియోల కింద చేసావు కదా, అలా పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకో. ఇప్పుడు సేటు తెలుగు స్టేట్స్ వరకే తెలుసు. గేట్ నెంబర్ 2 దగ్గర నించుంటే సేటు ఇండియా వైడ్ పాపులర్ అవుతాడు అన్నట్టు. ఇంకా ఆలోచించుకో. ఆ కొడుకులని నువ్వు వదిలిపెట్టినా నేను వదిలిపెట్టాను చెప్తున్నా కదా. షిరిడీకి ఫోన్ చేసి ఆ కొడుకుల మీద యాక్షన్ తీసుకోమని చెప్పు. నేను ఆల్రెడీ చెప్పిన, అక్కడ జరిగేది జరుగుతూనే ఉంది. సో సేటు మీద ప్రతిరోజు వీడియోలు వస్తూనే ఉంటాయి. ఎప్పుడు వరకు అయితే సివిల్ ఇంకా క్రిమినల్ సూట్ ఫైల్ అవ్వదో అప్పటి వరకు. సో నీ ఇష్టం సేటు. సాయిరామ్ సేటు. హర హర మహాదేవ.